గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ కథ వినండి, కనువిప్పు కథ అనమాట. సుందర్రావు ఒక చిన్న వర్క్ చేసుకుంటూ బతికేవాడు ఒక వెల్డింగ్ షాపులో. ఎర్రటి ఎండలో సమ్మెట దెబ్బలు వేసి అతను రోజంతా కష్టపడి అలసిపోయి ఇంటికి వచ్చేవాడు. ఈ కష్టం అంతా ఉండి నడుము నొప్పులతో బాధపడుతూ, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, అరే నా పరిస్థితి నా పిల్లలకు రాకూడదు, నా కొడుకుని కూతుని బాగా చదివించాలని సుందర్రావు కలలుగా అంటాడు. బంధువులు ఎక్కడికి పోయినా నువ్వు పని చేసుకునేవాడు, మేము చూడేట్టు సంపాదించాము, మాలాగా నువ్వు సంపాదించలేదు, నువ్వు రోజు పని చేసుకుంటున్నావు అని ఎగతాళిగా మాట్లాడుతుండేవారు సుందర్రావుని. సుందర్రావుకి ఆలోచన కలిగింది, ఎప్పుడైనా సరే నా కొడుకుని కూతుర్ని బాగా చదివించి ఒక ప్రయోజకుల్ని చేసి నేను వీళ్ళందరూ సమాధానం చెప్పాలని సుందర్రావు గట్టిగా అనుకుంటాడు. సుందర్రావు తల్లి కూడా సుందర్రావుని ఎప్పుడు కూడా నా కొడుకు చేతగానోడు పనికిరానోడు అంటున్నది బంధువుల ముందు. బంధువులందరూ కూడా నీ కొడుకు పనికిరానోడు చేతగానోడు అంటున్నది. బంధువులతో పాటు తల్లి కూడా అలా అంటుంటే సుందర్రావు చాలా మనస్క్షోభానికి గురవుతాడు. ఎలాగైనా పిల్లల్ని చదివించాలని ఉన్న కొద్దిపాటి ఆస్తిని అమ్మేసి పిల్లల్ని కష్టపడి చదివిస్తూ పిల్లలకి కష్టాలని చెప్తాడు కొడుక్కి. బాబు, నాలాగా నువ్వు బాధపడకూడదు నాన్న, నువ్వు ఉద్యోగం చేసి ప్రయోజకుడిగా నువ్వు నాకు అన్నం పెట్టకపోయినా పర్లేదు, నువ్వు ఒక పేరు నాకు ఇవ్వు అని సుందర్రావు కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటూ కొడుకు చెప్తాడు. సరే నాన్న, నేను పెద్దయ్యాక బాగా చదువుకొని అలాగే ఉద్యోగం చేసి మేము నిన్ను అమ్మను బాగా చూసుకుంటా అని అంటాడు సుందర్రావు కొడుకు. దానికి అంతా మురిసిపోయేవాడు సుందర్రావు. తన కష్టాన్ని అంతా మర్చిపోయేవాడు పిల్లలను చూసుకొని. నా పిల్లలు నా భవిష్యత్తులో నాకు ఆస్తి వీళ్ళే అని ఉన్న ఆస్తి అంతా వేసి పిల్లలకే ఖర్చు పెట్టేస్తాడు. కొంతకాలానికి సుందర్రావు కొడుకు పెరిగి పెద్ద అవుతాడు, పై క్లాస్ చదువుతుంటాడు. చదివేటప్పుడు సుందర్రావు ఆనందపడుతూ ఉంటాడు. ఒకరోజు ఆ సుందర్రావు కొడుకు చదివే కాలేజీ ప్రిన్సిపాల్ పిలిచి, మీ అబ్బాయి ఫ్రెండ్స్తో కొంచెం తప్పుదారి పడుతున్నాడు, కొంచెం చూసుకోండి అంటాడు. సుందర్రావు మానసికంగా కుంగిపోయి కొడుకుని మందలిస్తాడు. సార్ కావాలని అలా చెప్పాడు, లేదు నేను జాగ్రత్తగానే ఉన్నాను, నేను బాగానే చదువుకున్నాను, మార్కులు చూస్తే పర్లేదు బాగానే వస్తుంటాయి, యావరేజ్గా వస్తుంటాయి. సరే అయినా సుందర్రావులో ఆందోళన మొదలైంది. నాన్న, నా ఆశలన్నీ నీ మీద పెట్టుకున్నా నాన్న, నువ్వు ఇలా అయితే నేను ఇంకా జీవితంలో ఇంకా నన్ను అందరూ అన్నట్టే జరిగింది నాన్న. నన్ను అందరు చిన్నప్పటి నుంచి గాలివాడు అన్నారు, చదువు లేనివాడు అన్నారు, మూర్ఖుడు అన్నారు. మీ నాన్నమ్మ కూడా ఇలాగే అన్న, బాబు నువ్వు ఎలాగైనా చదివి నా పేరు నిలబెట్టాలన్నా, నా కష్టానికి ప్రతిఫలం నువ్వే. నువ్వు మంచి ఉద్యోగం చేసి టక్ చేసుకొని ఆఫీసులా తిరుగుతుంటే అది చూసి నేను ఆనందపడతాను అని చెప్పి సుందరరావు కొడుకు చెప్పుకుంటూ ఉంటాడు. నీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను అంటాడు కొడుకు. ఇంకా అక్కడి నుంచి కొడుకు చదువు పెద్ద చదువులు చదివేటప్పుడు కొడుకు విపరీతంగా ఖర్చులు చేస్తూ ఉంటాడు. ఆ ఖర్చు సుందర్రావు ఇవ్వడు. వాళ్ళ నాన్నమ్మ ఏం చేసిందంటే, సుందర్రావు వాళ్ళ అమ్మ మనవడైన గారాబంతా ఖర్చు డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఆ నాన్నమ్మ చెడపడం కాదు, కానీ మనవడైన ఒక ఆప్యాయత అనురాగంతో నా మనవడికి నేను ఈ దేవులు ఇస్తాను, అందరిలాగా పై చదువులు చదువుతున్నాను చెప్పి ఇచ్చి అలవాటు చేస్తుంది. ఖర్చుకు అలవాటు పడ్డ సుందర్రావు కొడుకు ఈ తండ్రి కష్టాన్ని మర్చిపోతాడు. ఒకనాటికి చదువు పూర్తయితే సుందర్రావు ఎన్నో ఆశతో కొడుకు ఉద్యోగం వస్తాను ఆశపడితే చూస్తుంటాడు. అనుకున్నట్టుగానే ఉద్యోగం సంపాదించుకుంటాడు సుందర్రావు కొడుకు. ఇదే సమయంలో సుందర్రావుకి అనారోగ్యం జబ్బు చేసింది. ఆ జబ్బు చేసినప్పుడు కొడుకు ఏం చెప్తాడంటే సుందర్రావుకి, నాన్న నాకు ఉద్యోగం వచ్చింది, ఇక నువ్వేం టెన్షన్ పడద్దు, నీకు నెల డబ్బులు నేను పంపిస్తాను, నువ్వు ఊర కూర్చున్నా నీకు నేను జరుగుతాను ఇల్లు, నువ్వు ఎలాంటి బాధలు పడుతున్నాను అంటే ఆ మాటలకి మురిసిపోయి పొంగిపోతాడు సుందర్రావు తర్వాత జబ్బునేమి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మామూలే అతను మళ్ళీ ప్రకారం పనికి వెళ్తూ ఉంటే కొడుకు నుంచి ఆశగతులు చూస్తాడు గమనిస్తాడని. కొడుకు, అప్పుడు నీకు బాగలేదు కాబట్టి నీకు ధైర్యాన్ని ఉంటానని నేను ఆ మాటలు చెప్పాను, కానీ నా జీతం నా ఖర్చులకే సరిపోతుంది అంటాడు. సరే నాన్న, నీ జీతం నువ్వు ఖర్చు పెట్టుకో, అప్పు చేయగాకు, నువ్వు హ్యాపీగా జీవించు, ఆనందంగా జీవించు, అప్పులు చేయగాక నాన్న అని చెప్పి సుందర్రావు అంటాడు. ఇంతకాలం సరే నేను మధ్యతరగతి కాబట్టి నా కష్టంతో మీకు సాలం సంపదలో మీకు కావాల్సింది మీ కోరికలు నేను తీర్చలేకపోయాను, ఇక నుంచి మీ డబ్బులతో మీ కోరికలు మీరు నెరవేర్చుకోండి నాన్న అంటాడు తండ్రి. దానికి కొడుకు సరే నాన్న అంటాడు. కొంతకాలం పోయిన తర్వాత కొడుకు బాగా లగ్జరీగా మెయింటైన్ చేస్తుంటాడు. సుందర్రావు అనుకుంటాడు, కొడుకు చూసి సమాజంలో జనాలందరి ముందు సుందర్రావు కొంచెం ఆనందంగా కాలు ఎగరేసి తిరుగుతాడు. నా బంధువులు నా పిల్లలు కూడా నన్ను గాలివాడు అన్నారు, పిల్లలు కూడా అలాగే పెంచుతారు అన్నాడు. ఇప్పుడు చూడు నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, హ్యాపీగా ఆనందంగా సంతోషంగా సుందర్రావు నవ్వుకుంటూ ఉంటాడు. కొడుకు డబ్బులు ఇవ్వకపోయినప్పుడు కానీ ఇతను కష్టపడతా ఉంటాడు. ఇలా కష్టపడతా ఉండగా సుందర్రావుకి ఒకరోజు సడన్గా అతను చేసే పని ఆగిపోయి సైలెంట్గా ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి కాలక్షేపం చేస్తూ ఉంటాడు. నా కొడుకున్నాడులే, ఇంకా నాకేం ఇబ్బంది లేదులే అని అనుకుంటూ ఉంటాడు.
కరెక్ట్గా 2-3 నెలల తర్వాత సుందర్రావు ఇంటికి కొంతమంది వ్యక్తులు చెప్తారు, మీ అబ్బాయి అప్పులు చేశాడు, మీకు తెలియదు ఆ విషయం అని. అప్పుడు కొడుకుని గట్టిగా ప్రశ్నిస్తాడు, ఏంది నాన్న నువ్వు అప్పు చేసావా అని. కొడుకు అంటాడు, అదేం లేదు అంటాడు. లేదు నువ్వు చేసావంటే చేశాలే, అది అవన్నీ ఈ రోజులకు కామని అంటాడు. అసలు ఎందుకు చేసావు నాన్న ఈ అప్పు, మాకేం ఇంట్లో రూపాయి ఇవ్వలేదు కదా, నీ ఖర్చులు నువ్వు పెట్టుకుంటే నీ జీతంతో నువ్వు హ్యాపీగా ఉండమని చెప్పాను కదా, అప్పులు ఎందుకు చేసావు నాన్న, నేను చిన్నప్పటి నుంచి కష్టాలు చెప్తానే ఉన్నానే, నా కష్టాలంతా కూడా నువ్వు చూసావే కలరా, ఈ పని ఎందుకు చేసావని కొడుకుతా అంటాడు. అదేం లేదు అని అంటాడు. అదేం లేదు అంటే అట్ట, నేను ఒక పక్క పని లేక నేను అప్పు తెచ్చుకొని బతుకుతున్నా, నువ్వు మళ్ళీ నువ్వు పని చేస్తూ నువ్వు ఉద్యోగం చేసుకుంటూ నువ్వు మళ్ళీ అప్పు చేసావు, ఇప్పుడు మన బంధువులు అన్నట్టే చేసావు కదా నన్ను, నా ఆశలని అడియాసలు చేసావు, నా ఆశల మీద నీళ్ళు చెల్లావు, అసలు ఇంత డబ్బులు ఇంత వ్యసనాలు ఎందుకు దేనికి ఖర్చు పెట్టావు, నీ జీతంలో ఖర్చు పెట్టుకుంటూ మళ్ళీ పైన ఎంత తప్పు ఎందుకు చేసావని తండ్రి అడుగుతాడు. దానికి కొడుకు సమాధానం చెప్పడు. చూశారు కదా, ఇలాంటి సుందర్రావులు తల్లిదండ్రులు మధ్యతరగతిలో ఉండే వాళ్ళ పిల్లల్ని పై చదువులు చదివించాలని ఎంతో ఆశపడి వీళ్ళ కష్టాలు పిల్లలకు రాకూడదని చదివిస్తుంటారు. ఒక సుందర్రావు కావచ్చు, ఒక ఎల్లారావు కావచ్చు, ఒక పుల్లారావు కావచ్చు, ఒక సుబ్బారావు కావచ్చు, మధ్యతరగతి తల్లిదండ్రులు ఈ పిల్లల మీద ఎలాగే ఆశలు పెట్టుకుని చదివిస్తుంటారు. కానీ ఈ పిల్లలు పై కాలేజీలోకి వెళ్ళిన తర్వాత తోటి స్నేహితులను చూసి ధనవంతుల పిల్లకి అంత స్నేహం చేసి వ్యసనాలకు అలవాటు పడి వాళ్ళలాగా జీవించాలనే తాపత్రయంతో అప్పులు చేసుకుంటూ ఆ తర్వాత వచ్చిన జీతాలు వచ్చే జీతం డబ్బులు ఈఎంఐ కట్టలేక రొటేషన్ చేసుకుంటూ తల్లిదండ్రులకి రూపాయి ఇవ్వకపోగా కష్టపడి రక్తం రెక్కల ముక్కలు చేసుకొని చెమట వచ్చి తల్లిదండ్రులు వాళ్ళ బతుకు వాళ్ళ పిల్లలకు రాకూడదని ఎన్నో ఆశలతో ఇలాంటి పిల్లలను చదివిస్తుంటారు. వీళ్ళందరూ వర్కర్లే. ఈ వృక్ష బల్లబండి లాగే వాళ్ళు కావచ్చు, కరెంటు పని చేసేవాళ్ళు కావచ్చు, వెల్డింగ్ షాప్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, మెకానిక్ పని చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ పిల్లల కోసం ఇదే విధంగా ఆలోచన చేసి కష్టపడి చదివిస్తారు. వీళ్ళని ఎంతమంది పిల్లలు సక్సెస్ అవుతున్నారు, ఎంతమంది తప్పుదోవ పడుతున్నారు అంటే 100లో ఒక 10 మంది పిల్లలు మాత్రమే తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకొని తప్పుదోవ లేకుండా బాగా చదువుకొని తల్లిదండ్రులు పోషిస్తున్నారు. 90 మంది పిల్లలు వాళ్ళ సంపాదన వాళ్ళకి సరిపోక తల్లిదండ్రులకి డబ్బులు రూపాయి ఇవ్వకపోగా తల్లిదండ్రులకి వృద్ధాప్యం ఇంకా మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సుందర్రావు ఆలోచనలో పడతాడు, ఇంకా నా కష్టం నాకు తప్పదు, నా జీవితాంతం కష్టాలే అని ఇంకా అతను మళ్ళా పనికి పోవటం మొదలు పెడతాడు అనమాట. చూశారు కదా, ఈ కథను బట్టి ఏమర్థమైంది, పిల్లలు తల్లిదండ్రులు కష్టాన్ని పిల్లలకు చెప్తూ పెంచినప్పుడు కూడా వాళ్ళు స్నేహాల వల్ల పైన వాళ్ళు చేరినటువంటి కాలేజీలు అంటే బయట కాలేజీలు ఎప్పుడైతే చేరుస్తారో అప్పుడు పిల్లలకి తల్లిదండ్రులకి కనెక్షన్ కట్ అయిపోతుంది. ఆ టైంలో వాళ్ళ స్నేహితులను పోల్చుకుంటూ చుట్టుపక్కల వాళ్ళని పోల్చుకుంటూ వాళ్ళలాగా లగ్జరీగా జీవించాలని తల్లిదండ్రుల కష్టాన్ని కూడా పక్కన పెట్టేసి తల్లిదండ్రుల బాధను కూడా పక్కన పెట్టేసి వాళ్ళ సౌఖ్యాన్ని వాళ్ళ సుఖాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఫైనల్గా వాళ్ళు ఏమైనా సుఖపడతారా అంటే వాళ్ళు సుఖపడరు. అప్పులు వాళ్ళు దెబ్బ కట్టుకోలేక వాళ్ళు సంపాదన అంతా అప్పులు వాళ్ళు కట్టలేక ఆ తర్వాత మళ్ళా ఈ అప్పు తీర్చాలని చెప్పి ఏదో నన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళు డబ్బులు ఇస్తారని చెప్పి ఏదైనా ప్రేమలో పడి డబ్బులు నమ్మాలని ప్రేమించి ప్రేమలో పడి ఆ తర్వాత అక్కడ డబ్బు రాక ఇంకా భారమై జీవితాలు లాస్ట్కి తల్లిదండ్రుల్ని వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసి వీళ్ళ నమ్మకాన్ని వీళ్ళు ఒమ్ము చేసుకొని విపరీతమైన ఆశలతో కోరికలతో కొని కష్టాలు తెచ్చుకున్నారు చాలామంది పిల్లలు. ఇది కనువిప్పు కోసం చేసిన వీడియో. ఇది పిల్లల్ని నేను తప్పుగా అంటాం కాదు, తల్లిదండ్రులు పిల్లల మీద ఇలా హోప్స్ పెట్టుకుంటారు, మాకు పెట్టకపోయినా పర్లేదు మీరు బాగుండండి అని చెప్పి తల్లిదండ్రులు చదివిస్తే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వకపోగా బయట ఉంటూ వాళ్ళు ఇంకా అప్పులు చేసి వాళ్ళు కష్టపడుతూ తల్లిదండ్రులని సమాజంలో బంధువుల దగ్గర అందరి చేత మాటలు అనిపిస్తున్నారు. ఏం కొడుకు సంపాదన తింటా తండ్రి బాగా హ్యాపీగా ఉండని బంధువులు అందరూ అంటుంటారు. కొడుకు సంపాదన రూపాయి ఇవ్వకపోగా తల్లిదండ్రులకు మళ్ళీ నింద. వీళ్ళు ఏం చేస్తారంటే బయట మళ్ళీ జనాలకు ఏం చేస్తారంటే ఇంత ఉద్యోగం చేస్తున్నావు, ఇంత డబ్బులు వస్తుంది, ఏం చేస్తారంటే మా అమ్మ మా నాన్న డబ్బులు పంపిస్తున్నారు, కొంతమంది పిల్లలు అబద్ధం చేస్తుంటారు. వీళ్ళ డబ్బులు రూపాయి తల్లిదండ్రులకు ఇవ్వకపోగా తల్లిదండ్రుల నమ్మకాన్ని బొమ్మ చేసి ఒక పేరు కోరుకుంటారు, గౌరవంగా బతకండి ఆయన, మా కష్టం మీకు రాకూడదు, నా కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మా కొడుకు బాగుండాలని చెప్పుకుని ఒక పేరే తల్లిదండ్రులు కోరుకునేది. లాస్ట్గా ఆ పేరు ఇవ్వకపోగా ఇంకా వాళ్ళు తప్పులు చేసి అప్పులు చేసి తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో మానసిక క్షోభగా గురి చేస్తున్నారు పిల్లలైన వాళ్ళు చదువుకునే వాళ్ళు వీడియోగా చూసినట్టయితే ఇలాంటి సుందర్రావు కొడుకులాగా, అప్పారావు కొడుకులాగా, సుబ్బారావు కొడుకుల్లాగా ఇలా తయారవద్దు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటారు. మీరు చదువుకొని ఉద్యోగాలు సంపాదించి అప్పులు చేసి మీరు జలసాలు గడవబడితే ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యులు ఇంకా క్షోభకు గురవుతారు. మీరు తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోయినా పర్లేదు, కానీ మీరు అప్పులు చేసి వాళ్ళకి ఇంకా లేనిపోయిన కొత్త బాధలు సృష్టించద్దు అనేది ఈ యొక్క కథ అర్థం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.